కేంద్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఉండే. కానీ అశ్విని వైష్ణవ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100% రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 సపోర్టు లేకపోయినా ఆర్ఓబీలు కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ ఎంఎన్టీఎస్ లాంటి లైన్లు కానీ ఇవన్నీ కూడా 100% కేంద్ర ప్రభుత్వ డబ్బులతో నిర్మాణం అవుతున్నాయి. చివరికి ల్యాండ్ అక్విజిషన్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ ఇస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. నేను దీంట్లో ఒక 10-15 సూచనలు చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ సూచన ఏంటంటే ఫ్రీక్వెన్సీ పెరిగింది, రైళ్ల స్పీడ్ పట్టణాలలో రైల్వే ట్రాకులు దాటేటువంటి ప్రజలు దాని స్పీడ్ తెలవక కాబట్టి నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, కలకత్తా, ఢిల్లీ, బాంబే, హైదరాబాద్ లాంటి నగరాలలో ఎంత వీలైతే అంత ఆర్ఓబీలు నిర్మాణం చేయాలని, ఎల్హెచ్ఎస్ లో లెవెల్ ఆర్ఓబీ నిర్మాణం చేయాలని, లారీలు పోయేటువంటి ఆర్ఓబీలు లేకపోయినా సైకిల్ మోటార్లు, మనుషులు, ఆటోలు, కార్లలో పోయేటట్టు చేయాలని చెప్తున్నాం. ఎందుకంటే విపరీతమైన ట్రాఫిక్ ఉంది కాబట్టి, ఒక గేట్ కూడా ఉండడానికి వీల్లేదు కాబట్టి కేవలం గేట్ దగ్గర మాత్రమే కాకుండా గేట్లు లేని దగ్గర కూడా ఎన్ని వీలైతే ఆర్ఓబీలు కట్టాలని చెప్పి సూచన చేసి యాక్సెప్ట్ చేసిండు. అట్లనే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా, ఎందుకంటే సిటీలో మీకు తెలుసు ఎంత కష్టం ఉందో. ఒకవేళ మా దగ్గర పత్తినగరం ఉంటుంది, సనత్ నగర్ ఏరియాలో పత్తినగరం ఉంటుంది. ఒక 1000 మంది పొద్దున పూట ఇటు నుంచి అటు వెళ్తారు, సాయంత్రంగానే పని చేసుకుని ఇటు వస్తారు. 45 మంది చనిపోయారు అక్కడ. అట్లాంటి స్పాట్లన్నీ కూడా ప్రభుత్వమే ఐడెంటిఫై చేసి యాక్సిడెంట్గా ఆస్కారం లేకుండా ఈ ఎల్హెచ్ఎస్ నిర్మాణం చేయని చెప్పి, ఈ ఎల్హెచ్ఎస్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అని నిర్మాణం అయిన తర్వాత మొత్తం ఫెన్సింగ్ వేయాలి తప్ప ప్రమాద జరగద్దని కూడా చెప్పడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేసిండు. రెండవది, నా దగ్గర ఈ మల్కారి పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక 24 ఆర్ఓబీలు సాధన చేసుకున్నాం. కొన్ని నిర్మాణ పనులు తురకపల్లి, మేడ్చల్, గుల్లపోచంపల్లి 2, ఇవాళ మా దగ్గర అలవాళ్ళు కళ్ళు కాపాడు కాడ అట్లాంటి కాడ ఆల్రెడీ కంప్లీట్ కావస్తుంది. ఇవాళ వాజ్పేయి నగర్, సెఫిల్గూడ లాంటి ప్రాంతాల్లో పని మొదలుపెట్టినాం. మొత్తానికి 2 సంవత్సరాల కాలంలో, ఈ వచ్చే 2 సంవత్సరాల కాలంలో నేను ఇప్పుడు చెప్పినటువంటి 22 నుంచి 24 బ్రిడ్జెస్ ఆర్ఓబీలు పూర్తిగా నిర్మాణం కాబోతా ఉన్నాయి. అదేవిధంగా మా దగ్గర 100 స్టేషన్స్ కింద మేడ్చల్, అదేవిధంగా మల్కాజ్గిరి 2 కూడా, ఒకటి 27 కోట్ల రూపాయలు, ఒకటి 26 కోట్ల రూపాయలతోటి 2 మోడ్రన్ రైల్వే స్టేషన్లు కూడా నిర్మాణం కాబోతా ఉన్నాయి. అదేవిధంగా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉండేటువంటి ఈ హైదరాబాద్లో బీహార్, బెంగాల్, తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాలకి మనకు ప్రయాణికులకు బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి స్పెషల్ ట్రైన్స్ వేయాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. అదేవిధంగా మనకి ఎక్కడైతే ఆర్ఓబీలు కట్టిందో అక్కడ నీళ్ళు నిల్వ ఉంటాయి. 2 ఫీట్లు 3 ఫీట్లు నిల్వ ఉండి ఆర్ఓబీలు పనిచేస్తారు కాబట్టి దేశవ్యాప్తంగా ఈ సమస్య ఎట్లా అడ్రస్ చేస్తారో అట్లాంటి సమస్య లేకుండా చేయాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఒక మాట చెప్పాలంటే, ఇవాళ కరోనా సందర్భంలో ఆగిపోయిన ట్రైన్లు కావచ్చు, అవన్నీ మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పడం, కొంత రైళ్ల సంఖ్య పెంచాలని చెప్పడం. హైదరాబాద్ లో విపరీతమైన ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతుంది కాబట్టి ఎంఎంటీఎస్ ఉంది, కానీ వార్తలేదు మనం. సరే వార్తలు ట్రైన్లో వస్తుంది. దాన్ని యాదగిరిగుట్ట వరకు కూడా ఎక్స్టెండ్ చేసేసి అట్లా ఉండదు. యాదగిరిగుట్ట వరకు కూడా 100% కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఎక్స్టెన్షన్ చేసి దాన్ని మెట్రో ఎట్లయితే వాడుతున్నామో దీన్ని కూడా లింగపల్లి నుంచి మొదలుపెట్టి అక్కడ వరకు పూర్తిస్థాయిలో మెట్రోని వాడాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 2 కొత్త రైల్వే స్టేషన్లు, ఒకటేమో నేరేడుమెట్టు దగ్గర ఆనంద్ భవన్ ఒకటి, ఆనంద్ బాగ్, అదేవిధంగా మా అల్వాల్ ప్రాంతంలో వెంకటాపురం ఒక రైల్వే స్టేషన్. ఇప్పుడు మిలిటరీ ఉంది కాబట్టి వాళ్ళు పోతలు ఎక్కుతారు కాబట్టి ఒక రైల్వే స్టేషన్ సుచిత్ర కాడ,
అంటే లయరకాల దగ్గర, రెండో రైల్వే స్టేషన్ ఆనందబాద్ దగ్గర కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం కూడా ఆల్రెడీ ప్రతిపాదన పెట్టడం జరిగింది. అట్లనే ఇవాళ ఈ రైల్వే ఈ మొత్తం రైల్వే సౌత్ సెంట్రల్ మొత్తం మల్కాడి పార్లమెంట్ కింద ఉంటుంది కాబట్టి చాలా దిక్కుల బాటలు బంద్ చేస్తున్నారు, పొగలు బాటలు బంద్ చేస్తున్నారు. బాటలన్నీ కూడా యథావిధిగా ఉండాలని, రైల్వే ప్రాపర్టీస్ అంతా చెత్తపు క్రియలు కాకుండా మెయింటెనెన్స్ కూడా ఉండాలి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది అవుతుంది. రైల్వే లైన్ నెంబర్ కూడా మొత్తం చెత్త కుప్పలు దుర్గంధపూరితం ఉండే ఆస్కారం ఉంది కాబట్టి దాని అంతా కూడా క్లీన్ చేయించాలని చెప్పి మేము కోరు. ఒక్క మాట చెప్పాలంటే వేల కోట్ల రూపాయలు, కొన్ని వేల దాదాపు ఇక కొత్త రైళ్ల కోసం 90,000 కోట్ల పైసలకు డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ ఇక్కడ కొత్త రైలు నిర్మాణం కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ బుల్లెట్ ట్రైన్ ఏవైతున్నాయో, బుల్లెట్ ట్రైన్ ఇక్కడి నుంచి తమిళనాడు కావచ్చు, అదేవిధంగా ఇక్కడి నుంచి బెంగళూరు కావచ్చు, ఇక్కడి నుంచి బాంబే కావచ్చు, కానీ ఇప్పటికి ఇంకో షేప్ రాలే. వాస్తవం షేప్ రాకపోయినా కూడా ఇట్లా పోతుంది, అట్లా పోతుంది, ఇదవుతుందని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ బుల్లెట్ ట్రైన్ల విషయంలో దాని అలైన్మెంట్ కానీ దాని రూట్ కానీ ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి అవి 2025, 2029 నుంచి మొదలు పూర్తి చేయాలని కొన్ని ఇట్లా చేస్తా ఉంది కాబట్టి ఆందోళన పడద్దని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తాం. RUBs are being constructed by the center, what you just said. But the problem is there's a huge land acquisition yet to be done, and funding gap has to be. जिस जगह लैंड एक्विजिशन का रिस्पॉन्सिबिलिटी से पहले स्टेट गवर्नमेंट का था, लेकिन आपने कुछ बोलता हूँ लैंड एक्विजिशन स्टेट गवर्नमेंट ने किया था, मगर डिपार्टमेंट करके वो काम कंप्लीट कर रहे. हमारे पास एक 2-3 पॉइंट्स है. फतेहनगर रेलवे रोड ब्रिज, फतेहनगर रेलवे रोड बालनगर में रहता एक्सटेंशन, एंड और एक एक्सटेंशन है आरकेपुरम. इससे पहले 2 लेन का है, 4 लेन का बनाना है. और एक के पास एक है, वहां पे एक पैसा भी केंद्र स्टेट गवर्नमेंट नहीं दिए तो भी बनाने के लिए सामने आया. मगर जीएसएमसी ने क्या किया,